నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రబాబుతో గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ భేటీ. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ. జనసేనానికి అమరావతి రైతుల అపూర్వ స్వాగతం. దారి పొడవునా పూల వర్షంతో జన నీరాజనం. ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెట్టేసేలా జగన్ ట్వీట్. 2019లో ఏం చెప్పారో చూసుకోవాలని తెలుగుదేశం కౌంటర్. పథకాలకు గత సర్కార్ పెట్టిన పేర్లు మారుస్తూ ఉత్తర్వులు. మళ్లీ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా విదేశీ విద్యా దీవెన. ఈ నెల 21, 22 తేదీల్లో 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక నిర్వహణ. పదిహేడవ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని. 9.26 కోట్ల రైతుల ఖాతాలో 20,000 కోట్లు జమ. దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్. పోలీసుల ముమ్మర తనిఖీ, భద్రత పెంపు. అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి సచివాలయానికి చేరుకునేదాకా పూల వర్షం కురిపిస్తూ, పూలమాలలు వేస్తూ, జై జై ధ్వానాలు చేస్తూ సాదరంగా ఆహ్వానించారు. అమరావతికి అండగా ఉన్నారంటూ దారి పొడవునా నీరాజనాలు పలికారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన పవన్ దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. మంత్రిగా పవన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజధాని రైతులు ఆత్మీయ స్వాగతం పలికారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు రహదారికి 2 వైపులా నిల్చొని పవన్ వాహన శ్రేణిపై పూలవర్షం కురిపించారు. జేజేలు పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో న్యాయదేవత విగ్రహానికి పవన్ పుష్పాంజలి ఘటించారు. తమ ఉద్యమానికి పవన్ వెన్నుదన్నుగా నిలిచారన్న రైతులు ఎన్డీఏ కూటమి గెలుపుతో ఉప ముఖ్యమంత్రి కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాని పైన ఇనపకంచెలు అడ్డం వేసిన మా కోసం వచ్చారు. మేము ఎదురెళ్ళి స్వాగతం పలికాము. ఇవాళ కూడా 7 టన్నుల పూలతో, పెద్ద గజమాలతో ఆయనకి సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం దాకా ఇదిగో పూలతో ఆయన నడిపించాలని, ఆయన అట్టానే పవన్ కళ్యాణ్ గారు బాగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారితో కలిసి కూటమి మోడీ గారితో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అమరావతిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా జరుగుతాయి. ఆ పనులను కూడా తొందరలోనే కోరుకుంటున్నామండి. అమరావతి రాజధాని కోసం మొదటి రక్తపు బొట్టును చిందించిన వారిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి. మా అమరావతి మహిళలకి, అమరావతి రైతులకి ఆయన ఎంత సపోర్ట్ చేశారో, ముళ్ళ కంచెం దాటుకొని ఎట్లా వచ్చారో మేము అదేవిధంగా పూల వర్షాన్ని మేము కురిపిస్తా ఉన్నాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి భారీగా పూలు తల్లి మేము బాబు గారికి ఎట్లా అయితే ఆహ్వానం పలికామో అదే విధంగా పలకడం జరిగింది. ఎందుకంటారా, అమరావతిని నిలిపిన దాత అనుకుంటున్నాం. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మేము పడుతున్న బాధల్ని ఆయన ఆలోచించి మాకు సరైన న్యాయం జరగాలని మద్దతు తెలియజేసి ఇవాళ ఈ విజయాన్ని అందుకోవడానికి ఆయన సహకరించినందుకు అమరావతి నిలిపాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేటట్టు చేశాడు అని చెప్పి ఆయన కృతజ్ఞతా భావంగా ఇక్కడ నిలబడటం జరిగింది. రాజధాని రైతుల హర్షధ్వానాలు, జేజేల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉద్యోగులు పవన్ కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సచివాలయం లోపలికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పవన్ ను సాదరంగా స్వాగతించిన చంద్రబాబు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అధికారిక చిహ్నానికి హుందాతనం తెచ్చారంటూ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కొనియాడగా అందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పవన్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఈ సమయంలో సీఎం, మంత్రుల మధ్య వివిధ అంశాలు చర్చకొచ్చాయి. అందరం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అందరం కలిసి
మామూలుగా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనేటువంటి దాని మీదే మాట్లాడుకోవటం, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కూటమిని నమ్మి భారీ విజయాన్ని అందజేసినందువల్ల బాధ్యతగా పనిచేసి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ బాధ్యతగా పనిచేసి ప్రజల యొక్క ఆదరణ పొందాలనేటువంటి మాటనే మాట్లాడుకోవడం జరిగింది. అంతకుముందు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్ తన కోసం కేటాయించిన నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని పరిశీలించారు. 2 అంతస్తుల అతిథి గృహంలో నివాసంగా వినియోగించుకోవడంపై ఉన్నతాధికారులతో చర్చించారు. పక్కనే సమావేశ మందిరం కూడా ఉండటంతో క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై పవన్ సుముఖత వ్యక్తం చేశారు. కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల వ్యవస్థను కించపరిచేలా ఈవీఎంలపై జగన్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు అద్భుతమని చెప్పిన జగన్ ఇప్పుడు వాటి పనితీరును శంకించడం వివాదాస్పదంగా మారింది. జగన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టిన తెలుగుదేశం ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదంటూ మండిపడింది. వైకాపా గెలిస్తే ఈవీఎంలు సూపర్, ఓడితే పనికిరానివా అంటూ నిలదీసింది. ఒక వీడియో చూడండి. ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. వాళ్ళు పొద్దున్న ట్వీట్ ఇచ్చాడు. అంతకు ముందు వీడియో చూడండి ఒక్కసారి, మీకే తెలుస్తుంది. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్లి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసిండు కదా. 2019 ఎన్నికల ఈవీఎంల పనితీరుపై జగన్ మాటలివి. కట్ చేస్తే 5 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటి మాటలన్నీ ఆయన మరిచిపోయారు. ఏమాత్రం మొహమాటం లేకుండా జగన్ నాలుక మడతెట్టేశారు. ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్లు కనిపించాలని హితోక్తులు వల్లవేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్ వాడుతున్నారని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేలా మనము ఆ దిశగా పయనించాలని రాసుకొచ్చారు. 5 ఏళ్ల క్రితం ఈవీఎంలు, వీవీప్యాట్లు, అందులో వచ్చే స్లిప్పులు, వాటిపై కనిపించే గుర్తులంటూ గొప్ప గొప్ప సూక్తులు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకిలా మాట మార్చారు? ఎందుకంటే 2024 ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ దారుణ పరాభవంతో నిస్తేజమైన వైకాపా నాయకులు, కార్యకర్తలకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఈవీఎంలపై సాకులతో ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై జగన్ వక్రభాష్యాన్ని అధికార తెలుగుదేశం నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యం అంటే జగన్ కు ఎలర్జీ అంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు. ప్రజల హక్కుల్ని పరిరక్షించే సంస్థలు, వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు గొప్పగా పనిచేశాయన్న జగన్ 2024లో ఓడిపోగానే ఈవీఎంలను నిందిస్తారా అని ప్రశ్నించారు. వైకాపాను ప్రజలు పూర్తిగా తిరస్కరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ను ఎప్పుడు తిరిగిస్తున్నావు జగన్ అంటూ నిలదీశారు. పేదల మనిషిని చెప్పుకుంటూ 100 కోట్లతో ఋషికొండపై ప్యాలెస్ ఎలా కట్టుకున్నారో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజల మూకుమ్మడి తిరస్కరణతో ఘోరంగా ఓడిపోయిన జగన్ ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాట్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు, జగన్ 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు.
కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు. రోజు రోజుకు జగన్ అపరిచితుణ్ణి మించిపోతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. వైకాపా గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్లు, ఓడిపోతే పనిచేయనట్లా అని నిలదీశారు. ప్రజా తీర్పును అవమానించేలా జగన్ వ్యవహరించడం దారుణమని మరో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ తీరు ఏపీ ఎలన్ మస్క్ లా ఉందని ధ్వజమెత్తారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప అని ప్రశ్నించారు. జగన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పులివెందులలో బ్యాలెట్ ద్వారా ఉప ఎన్నికను ఎదుర్కోవాలని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. అప్పుడు ఎవరి సంగతేంటో తేలుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాలతో పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్పు చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పునరుద్ధరించారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకాన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21, 22వ తేదీలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ్యుల ప్రమాణంతో పాటు సభాపతి ఎన్నిక ఈ సమావేశాల్లో పూర్తి చేయనున్నారు. స్పీకర్గా తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి పేరు దాదాపు ఖరారైంది. మరో సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్గా ధూళిపాడ నరేంద్ర పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిన షెడ్యూల్లో మార్పులు చేశారు. రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 12న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల దాఖలకు జూలై 2 తుది గడువు కాగా నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 వరకు అవకాశం కల్పించారు. కేంద్ర సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఉద్యోగ భవన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన ఆయన అనంతరం బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేత సోము వీరాజు సహా పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసవర్మను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషిస్తారని శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజల సెంటిమెంట్ను కాపాడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఉందో డిజిన్వెస్ట్మెంట్, అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఇది ముందుకు వచ్చింది తప్పించి ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాదు. దీని మీద ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం తెలుగు మంత్రులు, ప్రధానమంత్రి గారితో కానీ, ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్తో కానీ వీళ్ళందరితో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకసారి సమావేశమే దీని మీద మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నేనేమి మాట్లాడేది లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు చేయాలి, కార్మికుల భద్రతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి హక్కు అనేటువంటి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయం ఆలోచన చేస్తారు. పౌర సరఫరాల శాఖ స్టాక్ పాయింట్ల దుకాణాల్లో మోసాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేద ప్రజలకిచ్చే రేషన్లో కోత పెట్టిన కాంట్రాక్టర్లను వదలబోమని హెచ్చరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ప్రధాన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై అధికారులతో చర్చించారు. 62 MLS పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్ లోకి వెళ్లి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి, నిజాయితీగా వ్యవహరించాలి. 500 గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా 40 నుంచి 50 గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే
చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా సీరియస్ ఇష్యూ కూడా. ఎవరైతే సప్లయర్స్ ఇన్ని రోజుల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. దేశంలో వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు, సిఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పట్నా, జైపుర, వడోదర విమానాశ్రయాల వద్ద భద్రతను పెంచారు. గత నెలలోనూ ఇదే తరహాలో ఢిల్లీలోని 100కు పైగా పాఠశాలలు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదు. త్వరలో జరిగే 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు ప్రారంభించింది. జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కశ్మీర్ శాసనసభలకు ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల పార్టీ సంస్థాగత బలోపేతం సహా ఎన్నికల వ్యూహాలు ఖరారు చేసేందుకు ఆయా రాష్ట్రాల నేతలతో వచ్చే వారం నుంచి సంప్రదింపులు జరపనుంది. ఈ నెల 24న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ జార్ఖండ్ నేతలతో సమావేశమై చర్చించనున్నారు. ఈ నెల 25న మహారాష్ట్ర, 26న హర్యానా, 27న జమ్మూ కశ్మీర్ వ్యూహాత్మక భేటీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబరిచినందున త్వరలో జరిగే 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అదే జోరు ప్రదర్శించాలని భావిస్తోంది. వికసిత భారత్కు రైతులు, మహిళలు, యువత, పేదలే గట్టి స్తంభాలుగా తాను భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే కేంద్రంలో 3వ అధికారం చేపట్టిన తర్వాత మొదటి నిర్ణయం రైతులు, పేదలకు సంబంధించి తీసుకున్నట్లు చెప్పారు. కేంద్రంలో 3వ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. 17వ విడత పీఎం కిసాన్ నిధులు 20,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అపూర్వమని, చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ కొనియాడారు. కాశీ విశ్వనాథుడు, గంగామాత ఆశీస్సులతో పాటు కాశీ ప్రజల ప్రేమాభిమానాలతో 3వ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టినట్లు తెలిపారు. काशी संस्कृति की राजधानी रही है, हमारी काशी ज्ञान की राजधानी रही है, हमारी काशी सर्व विद्या की राजधानी रही है. लेकिन इन सबके साथ साथ काशी एक ऐसी नगरी बनी है जिसने सारी दुनिया को ये दिखाया है कि हेरिटेज सिटी भी अर्बन डेवलपमेंट का नया अध्याय लिख सकती. विकास भी और विरासत भी का मंत्र काशी में हर तरफ दिखाई देता है. और इस विकास से सिर्फ काशी का लाभ नहीं हो रहा, पूरे पूर्वांचल के जो परिवार काशी में अपने कामकाज और जरूरतों के लिए आते हैं, उन सभी को भी इन सारे कामों से बहुत मदद मिलती है. కాశీలో గంగాహారతి ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. గురువారం అక్కడికి వెళ్లనున్న మోదీ శుక్రవారం శ్రీనగర్లోని షేర్ ఇ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి నేతృత్వం వహించనున్నారు. జమ్మూ కశ్మీర్లో వరుస ఉగ్రఘటనలు ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా ఫర్ స్పేస్ ఈవెంట్ను కూడా నిర్వహిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు, గగన్యాన్ ప్రాజెక్టు బృందం కూడా యోగా ఈవెంట్లో పాల్గొననుంది. త్వరలో జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కశ్మీర్లో 47, జమ్మూలో 43, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా విదేశీ సంస్థాగత మదుపరులు తాజా పెట్టుబడులతో దేశ స్టాక్ మార్కెట్లు వరుసగా 4 సెషన్లోనూ లాభాల మోత మోగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 3 సెషన్లోనూ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత 3 సెషన్లలో 536 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 308 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే 240 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 77,235 వద్ద బీఎస్సీ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ దశలో పెరిగిన ధరల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గడంతో కాసేపు అమ్మకాల ఒత్తిడికి గురైన సూచి 77,071 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. తర్వాత అంతర్జాతీయ సానుకూలతలతో ఐటీ రంగాల వాటాలకు డిమాండ్ ఏర్పడి సెన్సెక్స్ పుంజుకుంది. 77,367 పాయింట్ల గరిష్ట స్థాయిని సూచి తాకింది. చివరకు సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 77,301 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 92 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి 23,558 వద్ద ముగిసింది.